కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెల్లూరులో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన ర్యాలీలో సుమారు 200 మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. లేబర్ కోడ్ల రద్దు, రైతులకు గిట్టుబాటు ధర మరియు ఉపాధి హామీ పథకం కొనసాగింపు వంటి ప్రధాన డిమాండ్లతో ఈ ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య, జిల్లా అధ్యక్షులు షేక్ షన్వాజ్, గూగుల్ శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కార్యదర్శి, సిపిఐఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, ఇన్స్పెప్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అహ్మద్ అజీజ్ పాల్గొన్నారు. వ్యాప్తంగా కార్మికులు కార్మిక చట్టాలను మార్చాలని, రైతులు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతులు చేసుకోవద్దని, వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలని, పాత చట్టం అమలు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జైలు బరో కార్యక్రమం తీసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈరోజు తమ విధానాలు మార్చుకొని కార్మికులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలని రద్దు చేయాలని, రైతులకి ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో మద్దతు ధర, అట్నే విద్యుత్ చట్టాన్ని ఇవన్నీ మార్చాలని, కేంద్ర ప్రభుత్వం అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటువంటి దీన్ని మార్చాలని చెప్పి, అట్నే ఉపాధి హామీకి నిధులు కేటాయించాలని చెప్పినటువంటి దీన్ని ఈరోజు ప్రజలందరూ బలపరచాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు కలిసి ఒక పెద్ద కార్యక్రమం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు 21లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను ఈ రోజు వరకు కూడా పట్టించుకోలేదు. ముఖ్యంగా నల్ల చట్టాలను వెనక తీసుకున్నారు, కానీ మద్దతు ధరని చట్టం చేస్తాము, స్వామినాథన్ కమిషన్ ఏమైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని ప్రకారం మద్దతు ధర నిర్ణయిస్తాము, మద్దతు ధర నిర్ణయించడమే కాదు దాన్ని చట్టం చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు వ్యవసాయ రంగాన్ని ఏం చేస్తారు మీరు అని అడుగుతా ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని చంపేస్తారా? ఈ మోడీ అధికారంలో కూర్చొని 12 ఏళ్లలో రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న వాళ్ళు 5 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజుకైనా మీరు మేల్కొన వల్ల మా డిమాండ్ 4: మద్దతు ధర ప్రకటించాలా, మద్దతు ధరని చట్టం చేయాలా, అమెరికాతో గాని ఇతర దేశాలతో గాని ఈ పేద రైతులు కూడిన వ్యవసాయ ఒప్పందాన్ని రద్దు చేయాలా, కనీస వేతనం కార్మికులకి 26,000 ఇచ్చేదానికి మీరు వెంటనే పాస్ చేయాలా. మిత్రులారా, ఇంకొక విషయం ఏంటంటే వ్యవసాయ రుణాలని రద్దు చేయాలా, వ్యవసాయ రుణాలు రద్దు చేయాలా. మీరు కార్పొరేట్ కంపెనీలకి ఎంత ఇచ్చారు రాయితీలు? వాళ్ళ రుణాలని ఎంత రద్దు చేశారు? 22,50,000 కోట్లు దొంగలకి అప్పులు రద్దు చేస్తారా? రైతులు అడిగితే 10 లక్షల కోట్లు రద్దు చేయలేరా? అందుకని మేము చెప్పేది ఏంటంటే మద్దతు ధర ప్రకటించడం కాదు, మద్దతు ధరని చట్టం చేయాలా. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలా. ఎఫ్సిఐని మూతపెట్టారు, మళ్ళా తెరవాలా. మొత్తం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర కల్పించాలా. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలా. అమెరికాతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాన్ని వ్యవసాయ రంగానికి సంబంధించి మేము ఒప్పుకోమని తెలియజేస్తూ, నా పేరు గంగపట్నం రమణయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. ఈ రోజు మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీగారు అరెస్ట్ చేసి 1 టౌన్ లో అరెస్ట్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారో తెలియాల్సింది. ఇంకా అందరికీ నమస్కారం, సెలవు తీసుకుంటాం. అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఒక్క తాటి మీదకి వచ్చి క్విట్ ఇండియా ఉద్యమం 84 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా నిన్నటికి 84 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా జైళ్లు నింపండి అనే కార్యక్రమానికి పిలిపించారు. దీనికి ప్రధాన కారణం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేకమైన, కార్మిక వ్యతిరేకమైన, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకమైన, యువతి మహిళలకు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేపడుతూ ఈ దేశాన్ని పరదేశస్తులకు అప్పచెప్పేదానికి సిద్ధపడతా ఉన్నాడు. కార్పొరేట్ అమలు చేయాలని చెప్పేసి కార్మికులకు ఏదైతే చెప్పావో 31,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి, అట్నే వ్యవసాయ కార్మికులకి ఉన్నటువంటి హక్కులను లాక్కునేదానికి ప్రయత్నం చేస్తున్నావో ఆ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల చేసుకున్న అమెరికా స్వేచ్ఛ ఒప్పందం పేరుతోటి మన రైతాంగం యొక్క హక్కుల్ని నువ్వు వాళ్ళకి పరాయి దేశస్తులకు అప్పచెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నావో ఇవన్నీ నీకు ఎంత వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా,